రాణినగర్ లో ఉన్నామండి. ఈరోజు ఇక్కడ పునర్నిర్మాణం చేసేటువంటి కోదండ స్వామి రామాలయం అండి. ఇది శతాబ్దాల చరిత్ర. మరి అదే ప్రాంగణంలో ఉన్నాము కాబట్టి ఈ రోజు మన డిప్యూటీ మేయర్ అయినటువంటి వందనాల శ్రీనివాస్ గారి దంపతులతో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం అంతా కూడా రంగరంగ వైభవంగా జరగబోతుంది. కాబట్టి ఒక్కసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం ఈ యొక్క విశిష్టత గురించి. స్వామి, ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందండి. మరి అదే కోణంలో అందరూ కూడా దంపతులతో సతీ సమేతంగా విగ్రహాలు తీసుకురావడం జరిగింది. ఈ పునర్నిర్మాణం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇది దాని శ్రీకారం మీరు ఎలా మొదలు పెట్టారని తెలుసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరి వేలూరు సంగిలమూరి రాణినగర్ లో వేచి ఉన్న మా చిన్ననాటి గుడి మరి అప్పుడు ఉన్న పెద్దలు నిర్మించి ఆ రోజున ఆగడం, ఆ రోజున ఈ రోజున ఆ శిథిలమయ్యి మళ్ళీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు వాళ్ళందరితో సహకారంతో మరి ఈ గుడి నిర్మాణానికి ముందుకెళ్ళాం. అలాగే మరి గౌరవమైన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది, మరి ఒక కమ్యూనిటీ హాల్ పక్కన శిథిలమై ఉంది మా గుడి స్థలంలో, అది తీసి ఈ గుడి నిర్మించుకోవాలనుకుంటున్నారంటే ఎమ్మెల్యే గారు కూడా అలాగే మాకు సహకరించి ఆయన సహకారంతో ఈ రోజున ఈ గుడి ఈ అభివృద్ధిలో ఇంత తక్కువ టైంలో గుడి నిర్మించడం జరిగింది. అలాగే మా రాణినగర్ గ్రామ ప్రజలందరూ కూడా 80% గుడి సహకరించారు. అందరూ కూడా తలకు మించి ఆ పూటకి గడనంత వాళ్ళు కూడా 2000 శక్తికి మించి ఇచ్చారు. వాళ్ళందరూ ఆశీస్సుల మేరకు ఈ గుడి నిర్మాణం జరిగింది. ఆ రామయ్య మాకు అవకాశం, సేవ చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే ఆ గుడి నిర్మాణం అయ్యాక కూడా ఆ సేవ చేసుకోవాలని అవకాశం కల్పించాలని ఆ రామయ్యను కోరుకుంటున్నాం. మరి అలాగే దంపతులందరూ కూడానండి హోమ కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో మరి దగ్గర సుమారుగా 25వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ పెట్టడంతో పాటు 5,000 మంది దాకా అన్నదాన కార్యక్రమం ఆశ్రమాషి కాదండి. అంతటి మహా అన్న సమారాధన కార్యక్రమం తలపెట్టడం అంటే ఈ రోజుల్లో 100 నుంచి 500 వరకు అంటే చాలా కష్టం. 4,000 నుంచి 5,000 మంది దాకా అంటే ఆ వండే విధానం కూడా చాలా శుభ్రమైనటువంటి పద్ధతిలో నియమం పాటించి ఎక్కడ కూడా పదార్థాలు రాజీ పడకుండా చాలా ఘనంగా చేస్తున్నారు. ఇంతటి మరి కూడా చాలా అంటే చాలా సహకరించారు. మరి ఈ యొక్క కమిటీ వారందరూ కూడా ముందుండి నడిపిస్తున్నారు. మరి యొక్క దంపతులు మరి వందనాల శ్రీనివాస్ గారు దంపతులు మరి వినూత్న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండటం కోసం మరి రామయ్య తన రానున్నటువంటి శ్రీరామనామ రోజున పుట్టింటి వారు కానివ్వండి, మిట్టింటి వారు కానివ్వండి, అంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె చేసే సందర్భంలో మరి స్వామి వారిని వారి ఇంటికని తీసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతిదీ కూడా ఈ యొక్క గ్రామం దగ్గరికి వచ్చి వీక్షించి ఈ యొక్క కళ్యాణ కైంకర్యములను తిలకించి వేద పండితుల ఆశీర్వాదం అందుకొని వారు కూడా వేరే ఊరు నుంచి వచ్చారండి. వేద పండితులు అంత వాక్కు శుద్ధున్నటువంటి పండితులు, అలాంటి పండితులు రావడం మనకి ఇక్కడ కార్యక్రమం జరగడం చాలా చాలా అంగరంగ జరుగుతుందని చెప్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోదండ రామాలయాన్ని స్వామి వారిని దర్శించండి. ఆ గజస్తంభ కార్యక్రమం